అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అనమాట. మార్నింగు యాక్చువల్‌గా ముందు రోజు నైటు వెజిటబుల్స్‌కెళ్ళినప్పుడు కరివేపాకు తీసుకొచ్చాను. ఒక 2 ప్యాకెట్స్ అలా తీసుకొచ్చాను. చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. జనరల్‌గా ఎప్పుడో ఒక ప్యాకెట్ తీసుకొస్తూ ఉంటా. కొంచెం ఆకులు వడిలిపోయి అలా ఉంటాయి. సరే చాలా ఫ్రెష్‌గా ఉంది. శుభ్రంగా కడిగేసి ఇంకా క్లాత్ మీద ఇక్కడే కిచెన్‌లోనే క్లాత్ వేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం డ్రై అయిపోయింది. సరే ఈరోజైతే ఈ కరివేపాకుతో మనం మంచిగా హెల్తీగా, టేస్టీగా ఉండే కారప్పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. వీడియో అయితే చూస్తూ ఉండండి. ముందుగా అయితే మనకి మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది కదా! లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇదంతా. ఇక్కడైతే ఇంకా మిల్లెట్స్ కుక్ చేద్దామని చెప్పేసి వాటర్ అయితే పెట్టేశాను. మోస్ట్‌లీ వీక్‌లో 5 డేస్ అలా అయితే ఇంకా మిల్లెట్సే కుక్ చేస్తున్నాను. వీకెండ్స్ ఇంకా మా అమ్మాయి అట్లా అడిగితే రైస్ అలా కుక్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ మిల్లెట్స్ కూడా నేను నైట్ నానబెట్టాను. ఆహ్, అంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తాయేమోనని నైట్ నానబెట్టుకుంటే మంచిది అంటారు. అదర్‌వైజ్ లేదంటే ఇప్పుడు 8కి, 9కి కుక్ చేశామనుకోండి చక్కగా మార్నింగ్ లెగవంగాల్నే మనం నిద్ర లెగవంగాల్నే ఆహ్, వాటర్‌లో వేసేసుకుంటే మిల్లెట్స్‌ని చక్కగా ఒక 2, 3 గంటలు నానితే జనరల్‌గా లేట్‌గా ఆఫీసులకెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళ వరకైతే అలా చేసుకోవచ్చు. లేదు టైం సరిపోదనుకుంటే ఇంకా నైటే నానబెట్టుకోవటమే. ఇక్కడ అలాగే రాజ్మా గూడా కుక్ చేస్తున్నా. ఇంకా మా హస్బెండ్‌కి ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్‌లోకి ఇస్తాను కదా! అందుకోసమని మిల్లెట్స్, రాజ్మా 2 నైటే నానబెట్టాను. ఇంకా మార్నింగ్ లెగవంగాల్నే ఫ్రెష్ అప్ అయ్యి, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక స్టార్ట్ చేసుకున్నాను కుకింగ్. ఎక్కువ టైం అయితే పట్టదు. మనం రైస్‌లాగా ఒక 10 నిమిషాల్లో అటు ఇటు ఎళ్లి కొంచెం పెత్తనాలు చేసొచ్చి అలా అనుకుంటే మాత్రం అవ్వదు. వన్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం కొంచెం అక్కడే ఉండి కుక్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. లేదంటే ఇంకా ముద్దయిపోతుంది. జనరల్‌గా మనం రైస్ అయినా ఏదైనా కొంచెం ఓవర్ కుక్ అయితే కొంచెం తినలేం కదా! కర్రీస్‌తో తినేటప్పుడు. సరే ఈరోజు మిల్లెట్స్‌తో ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిల్లెట్స్ కుక్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొంచెం సోంపు వేసుకోవాలి. ఇది మనం ఏ మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ బావుంటుంది. ఇందులో చిన్న ముక్క చెక్క, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు ఒకసారి కలుపుకొని ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా చేసుకుంటే చక్కగా మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళైనా లంచ్ బాక్స్ అలా తీసుకెళ్ళే పనైతే చక్కగా ఇలా ఇచ్చేయొచ్చు. ఆ టేస్ట్ కూడా బావుంటుంది. అంటే విడిగా తినరు అనుకుంటే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. నేను మిల్లెట్సు ఒక 1 ½ కప్ అయితే తీసుకున్నాను. మనకి రైస్ కుక్కర్‌లో కప్ వస్తుంది కదా! ఆ కప్పుతో 1 ½ కప్ కుక్ చేసుకున్నాను. ఇందులో కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అయితే మనకి టేస్ట్ కూడా బావుంటది. పిల్లలకు గూడా ఇవ్వొచ్చనమాట. మనం గోధుమ రవ్వతో చేసుకున్నట్లుగానే అలా ఆ టేస్ట్ అయితే వస్తది. మిల్లెట్స్ అన్న సెపరేట్‌గా అయితే అలా ఉండదు. గంజి ఉంచుకోవటం వల్ల మనకి మిల్లెట్స్ ఏంటంటే ఒక విధమైన స్మెల్ వస్తూ ఉంటది. ఆ స్మెల్ కూడా లేకుండా ఉంటుందనమాట. అంటే ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు, కొత్తగా తింటూ ఉంటే ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు టమాటా ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకొని టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సేమ్ మనం రైస్‌తో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే. కాకపోతే ఇక్కడ మిల్లెట్స్ తీసుకుంటున్నాం అంతే. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకు కొంచెం ఎక్కువ సేపు వెయిట్ లాస్ అవ్వాలన్నా, కొంచెం హెల్తీగా తినాలి, ఎక్కువ సేపు ఆకలి అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్నా కూడా మనకి ఇంకా లంచ్ టైంకయితే అంత ఆకలి అనిపించదు. చాలా బావుంటుంది. మనకి కొన్ని రోజులు ఇబ్బందిగా ఉన్నా తర్వాత మనకి అలవాటయిపోతే మాత్రం ఈజీగా తినొచ్చు ఎవరైనా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయికైతే ఇచ్చేసాను. తను తింటూ ఉంది. ఇక్కడ ఇంకా లంచ్ బాక్స్‌లోకి ఎక్కువగా ఏం పెట్టట్లేదనమాట. జస్ట్ ఫ్రూట్స్ పెట్టేసి కొంచెం స్నాక్స్ అయితే ఇలా పెట్టేసి ఇచ్చేస్తున్నాను. రాజ్మా కుక్ చేశాను కానీ ఇంకా టైం సరిపోలేదు. సరే ఆహ్, డైరెక్ట్‌గా అలా ఇచ్చేస్తే తను ఇష్టంగా తినదనమాట. అంత ఇంట్రెస్ట్‌గా తినదు. హ్మ్. రాజ్మా ఒక్కోసారి అవి తెలీదు. కొన్ని సీడ్స్ గట్టిగా ఉంటాయి. కొన్నేమో ఓవర్ కుక్ అయిపోతా ఉంటాయి. కొంచెం నుజ్జు నుజ్జుగా ఉన్నట్లు అలా అనిపిస్తూ ఉంటాయన్నమాట. సరే ఈరోజైతే కొంచెం తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపు పెట్టుకుంటే కొంచెం మనకి మధ్యాహ్నానికి తినేటప్పుడు వెజిటబుల్స్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి తాలింపు పెట్టేసి ఇచ్చేస్తాను. ఒక్కోసారి ఇలా ఇచ్చేస్తూ ఉంటా మా హస్బెండ్‌కి కూడా. సరే స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. డైరెక్ట్‌గా మనం సలాడ్స్‌లోకైతే డైరెక్ట్ తినేయొచ్చు. రాజ్మాలోకి క్యారెట్టు, పచ్చుల్లిపాయ, నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసుకొని అట్లా గూడా సలాడ్ చేసుకొని తినొచ్చు. మనం బాక్స్‌లో పెట్టేటప్పుడు సాల్ట్ అవేస్తే నీరొచ్చేస్తాయి. కీర, ఉల్లిపాయ వీటిలో నుంచి. అందుకోసమని చెప్పేసి ఒక్కోసారయితే సాల్ట్ యాడ్ చేయను. ఆహ్, ఇచ్చేస్తాననమాట. చిన్న డబ్బాలో సాల్ట్, పెప్పర్ డబ్బాలుంటాయి గదా! అవి అక్కడే పెట్టేసుకుంటారు ఆఫీస్‌లో. అలా కొంచెం వేసుకుంటారు. లేదంటే ఇంకిట్లా తాలింపు పెట్టేసి ఇచ్చేస్తాను. ఇంకిక్కడైతే ఇంకా మా వారు కూడా ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత హ్మ్. కొంచెం వర్కౌట్ అది చేసుకొని, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ. చెప్పాను కదా! మీకు మార్నింగ్ కరివేపాకు శుభ్రం చేసి పెట్టాను. కరివేపాకుతో మనం కొంచెం డిఫరెంట్‌గా, రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్‌గా, హెల్తీగా ఆహ్, చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ గూడా. రెగ్యులర్‌గా మనం వేరుశనగ పప్పు, నువ్వులు ఇవి వేసి చేసుకుంటూ ఉంటాం కదా! హ్మ్. ఈసారి అలా కాకుండా ఆహ్, కొత్తగా చేసుకుందాం. టేస్ట్ గూడా చాలా బావుంది. రైస్‌లోకి, ఇడ్లీ దేంట్లోకైనా గూడా చాలా బావుంటుంది. హ్మ్. సరే. ఇప్పుడైతే మనం ఈ కరివేపాకు కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, ఒక కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్, ఒక కప్పు పంప్కిన్ సీడ్స్ ఇవి 2 నేను సమానంగా తీసుకున్నాను. ఈ రెండింటిని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే 2 స్పూన్ల ధనియాలు. ఈ నట్స్ మనకి కొంచెం మన నోట్లో వేసుకుంటే వేగినట్లుగా మనకి తెలుస్తుంది. డ్రైగా కరకరలాడుతూ అలా ఉంటాయి. అలా వచ్చిన తర్వాత ధనియాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే నువ్వులు. ఇవన్నీ మనకి ఎక్కువ టైం పట్టవు గదా వేగటానికి. సో, నట్స్ మాత్రం మనకు కొంచెం టైం పడతాయి కాబట్టి ముందే వేయించుకోవాలి. నువ్వులు వేసుకొని ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి. సన్‌ఫ్లవర్ సీడ్సు, పంప్కిన్ సీడ్సు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇవన్నీ సమానంగా తీసుకున్నా. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను. చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా! ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. కొబ్బరి వేసిన తర్వాత మనకి ఎక్కువ టైం వేగాల్సిన అవసరం లేదు. కొబ్బరి మళ్ళీ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది. ఒక 2, 3 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఒక ప్లేట్‌లో తీసుకొని అదే ప్యాన్‌లో కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లో తీసేసుకొని, ఇప్పుడు ఇందులో మనం ముందుగా చక్కగా కడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు. ఇది 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ కరివేపాకు వేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఆయిల్ వేసుకున్నా గూడా మనం స్టోర్ చేసుకుంటే ఆయిల్ వాసన వస్తూ ఉంటుంది. జస్ట్ ఒక 2 స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుంది.
కరివేపాకు మనం ముందే డ్రై చేసి పెట్టుకుంటే తడి లేకుండా ఉంటుంది. వేగటానికి కూడా మనకి తక్కువ టైం పడుతుంది. తడిగా ఉంటే కొంచెం ముద్ద ముద్ద అయిపోతుంది కదా మనకి. చూడండి ఈ విధంగా మొత్తం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మనకి గలగల సౌండ్ వస్తూ ఉంటాయి కరివేపాకులాకులు. ఇలా వచ్చిన తర్వాత చూడండి ఒకసారి మీరు ఇలా నలిపి చూస్తే మొత్తం పొడుం పొడుం అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా వీటన్నింటిని మనం మొత్తం బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీ జార్లో వేసుకోలేము కదా. సరే చల్లారేలోపు ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలు, ఇవి ఒక 2 పెద్ద పాయలు అయితే తీసుకున్నాను. వీటిని కూడా ఒలుచుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందులో మనం సీడ్స్, నట్స్ ఇవన్నీ వేసాము, నువ్వులు వేసాం కాబట్టి ఒక్కసారే మీరు మొత్తం తిప్పేసి ఓవర్ స్పీడ్గా చేసేసుకుంటే అంత ముద్ద ముద్ద అయిపోతుంది. సో 2-3 సార్లుగా జస్ట్ అలా పల్సిస్తూ అట్లా చేసుకుంటే మనకి పలుకు పలుకుగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో వేసాను కదా, ఆ స్పూన్తో 2 స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది. మాకైతే టేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఈ విధంగా మనం ఒక్కసారి తిప్పేస్తే మనం వేసిన వాటిల్లో చాలా వరకు ఆయిలీగా ఉంటాయి. నువ్వులు కానీ, కొబ్బరి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేస్తే ముద్ద ముద్ద అయిపోతుందనమాట. కొంచెం జస్ట్ చూడండి నేను హ్యాండ్ తిప్పుతున్నాను కదా, జస్ట్ అలా మనం ఒక్కసారి టర్న్ చేసి ఆపుకుంటూ అట్లా చేసుకుంటూ ఉండాలి. చూడండి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇట్లా చేసుకుంటే. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటేనే మనకి తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. మెత్తగా మరి పౌడర్ లాగా చేసుకున్నా కూడా చుట్టకొచ్చినట్లు అలా ఉంటుంది కదా తినేటప్పుడు. పలుగ్గా ఉంటేనే, కారపొడులు ఎప్పుడైనా సరే కొంచెం పలుకు పలుగ్గా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు వీటిని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చేతైతే ఇవన్నీ ఒకేసారి వేసుకొని జస్ట్ అలా 2-3 పల్స్‌లు అలా ఇచ్చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కరివేపాకు, వెల్లుల్లి, ఈ పౌడరు అంతా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చక్కగా చేత్తో లేదంటే కరివేపాకులోనే కొంచెం పౌడర్ యాడ్ చేసుకొని అలా చేసుకున్నా కూడా మీకు చక్కగా అంతా కలుస్తుంది. చూడండి ఈ విధంగా చూసారా పౌడరు పలుకు పలుకుగా కనిపిస్తుంది కదా. ఇలా ఉంటే మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు కానీ, టేస్ట్ కానీ. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ అయితే ఎక్కువేం యాడ్ చేయలేదు కదా, బయటే ఉంచేసుకోవచ్చు చక్కగా. ఇది అంటే జనరల్గా మనం ఎక్కువ చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ పోకుండా ఉండటం కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాకపోయినా కూడా చక్కగా మనం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటే ఎన్ని రోజులున్నా బాగుంటుంది. ఫ్రెష్గానే బయటైనా ఉంచేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఒక పెద్ద బాటిల్కి వచ్చింది, కొంచెం ఉంటే చిన్న బాటిల్లో స్టోర్ చేస్తున్నా. చిన్న బాటిల్ వాడుకోవచ్చు, లేదంటే పెద్దది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అలా పెట్టుకోవచ్చు. కానీ రెగ్యులర్గా తింటాం కాబట్టి అంత అవసరం అయితే ఏం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బయటే ఉంచేసుకోవచ్చు. మనకి ఏదైనా సరే ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా అది అలా స్టోర్ ఉండిపోతూ ఉంటుంది కదా. చక్కగా బయట కళ్ళెదురుగా ఉంటే ఎప్పటికప్పుడు అలా మనం కొంచెమైనా వేసుకొని తింటూ ఉంటాం. ఇంకా కారం పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి గంగవాయల కూరతో ఆకుకూర పప్పు చేసి బీట్రూట్ ఫ్రై అయితే చేశాను. కారప్పొడి ఉంది కదా, కారప్పొడి అలాగే మిల్లెట్స్. ఈరోజు అయితే డిన్నర్ ఇదే. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకసారి కారప్పొడి అలాగే మిల్లెట్స్తో రైస్ రెసిపీ చేశాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.